ప్రైజ్ ది లార్డ్. చేరొచ్చిన మీకు అందరికీ ప్రభువైన యేసుకృష్ణ శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తల కార్యములు 18వ అధ్యాయము 9వ వచనం. రాత్రివేళ దర్శనమందు ప్రభువు, నీవు భయపడక మాట్లాడము, మౌనముగా ఉండకుము. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 స్తోత్రం. మన ప్రభువును ప్రేరక్షకుడైనటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు దివ్యనామంలో శాంతి టీవీలో ప్రసారమవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది, హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి అనుదిన ఆత్మీయ వాక్య వ్యాఖ్యాన కార్యక్రమానికి మిమ్మల్ని, మీ కుటుంబ సభ్యుల్ని, మీ స్నేహితుల్ని, మీ బంధుమిత్రాదులను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నా స్నేహితులు, నా బంధుమిత్రాదులు కొంతమంది దేశ విదేశాల్లో ఉన్నారు. కేరళలోను, తమిళనాడులోను, నార్త్ ఇండియాలోను, ముంబైలోను అక్కడెక్కడ ఉన్నారు. నన్ను ప్రేమించేటువంటి నా స్నేహితులు, నా దైవజనులు కొంతమంది అమెరికాలో ఉన్నారు. వాళ్ళకి కార్యక్రమాలు చూడాలని ఆశ ఉంది. చూసినా వాళ్ళకి లాంగ్వేజ్ ప్రాబ్లం కనుక, లాంగ్వేజ్ అర్థం కాదు కనుక ఏం చేయాలని ఆలోచిస్తున్నాను. రాబోయే రోజుల్లో ఒకవేళ ఇంకా టెక్నాలజీ అడ్వాన్స్ అయినప్పుడు నేను ఇక్కడ బోధిస్తుండగా ఆ మాటలన్నీ ట్రాన్స్లేట్ అయ్యి కింద వస్తూ ఉన్నట్లయితే వాళ్ళకి ప్రయోజనకరంగా ఉంటుందని భావిస్తున్నాను. ఒకవేళ రాబోయే రోజుల్లో ఈ సందేశాలని డైరెక్ట్ ఇంగ్లీష్లో ఇస్తున్నప్పుడు దాన్ని తర్జుమా చేసేవాళ్ళు స్థానికుల ప్రయోజనం నిమిత్తమై ఎవరైనా ఉండగలిగితే బాగుంటుంది అన్న ఆశ. ఎందుకంటే అలా ట్రాన్స్లేషన్ వల్ల సగం సమయం వేస్ట్ అయిపోతుంది, అనగా ఖర్చు అయిపోతుంది. దానివల్ల మెసేజ్ ఎక్కువ ఇవ్వలేము అనేటువంటి ఆలోచన కనుక వాళ్ళనందరినీ మనసులో పెట్టుకోకుండా ఇక్కడున్న వారిని దృష్టిలో పెట్టుకొని, చూస్తున్న మీ అందరినీ దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమాలు తెలుగులోనే కొనసాగిస్తున్నాం. కేరళలో కూడా మా తల్లిదండ్రులు, మా పూర్వీకులు వాళ్ళంతా కేరళ వాళ్ళు కనుక వాళ్ళు కూడా చూడాలని మాకు ఈ కార్యక్రమం చూస్తున్నాం. కానీ మాకు అర్థం కావడం లేదండి, ఆ లాంగ్వేజ్ మాకు అర్థం కావడం లేదు అంటున్నారు. ఏదైనా మధ్యలో వాడినటువంటి ఇంగ్లీష్ పదాలు ఇవి తప్ప వాళ్ళకి ఏవి అర్థమయ్యే అవకాశం లేదు. 1-2 సార్లు చూస్తారు, మళ్ళీ చూసేటువంటి ఓపిక వాళ్ళకి ఉండకపోవచ్చు. మా సహవాసం యొక్క గిడియోన్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్ యొక్క GFI సహవాసం యొక్క అంతర్జాతీయ నిర్దేశకులైనటువంటి పాస్టర్ సంకిం గారు నాతో చెప్పిన మాట, నేను అప్పుడప్పుడు ఈ కార్యక్రమాన్ని చూస్తుంటాను అని చెప్పారు. కానీ ఆయనకి ఏం అర్థమవుతుందో లేదు నాకు తెలియదు. దేవుని స్తోత్రం. కాబట్టి ఈ కార్యక్రమాలు మీద కొద్ది గొప్ప ఆసక్తి బయట వారు కూడా చూపుతున్నారని తెలియజేయడానికి నేను ఇదంతా చెప్పాను. కనుక మీరు ఈ కార్యక్రమాన్ని ఆసక్తిగా వినాల్సిందిగా కోరుతున్నాను. నెల్లూరులో వెంగళరావు నగర్లోను, అంతేకాకుండా చాణక్యపూర్లోను, చైతన్యపూర్లోను, సంజయ్ గాంధీ నగర్లోను, అంతేకాకుండా NTR నగర్లోను, అంతేకాకుండా బాలాజీ నగర్లోను, కపాడిపాలెంలోను, ఇంకా పద్మావతి సెంటర్ డౌన్లోను, పొదలకూరు రోడ్ సెంటర్లోను ఆయా ప్రదేశాల్లో ప్రజలు ఈ కార్యక్రమాలను చూస్తున్నారు. అందును బట్టి నేను దేవుని నామాన్ని మహిమపరుస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అక్కడక్కడ అకస్మాత్తుగా కొంతమంది వ్యక్తులు నన్ను చూసి గుర్తించి, ఓహో మీరు టీవీలో చెప్తుంటారు కదంటండి అని నన్ను పలకరిస్తూ ఉంటారు. అందును బట్టి నేను ప్రభు నామాన్ని ఘనపరుస్తున్నాను. సకల ఘనత మహిమా ప్రభావాలు ఆయనకే చెందునుగాక. ఈ కార్యక్రమాలు ప్రతిరోజు ఉదయము 8 నుంచి 8:30 వరకు, సాయంకాలము 4 నుంచి 4:30 వరకు. ఒక్క శనివారం మాత్రం కాస్త మార్పు ఉంది. సాయంత్రం ప్రసారమయ్యేటువంటి వేళలో కాదు ఆ మార్పు ఉంది. అది 3:30 నుంచి 4 గంటల వరకు. కాబట్టి దయచేసి అక్కడ ఉదయమో వీలైతే ఉదయం చూడండి. ఉదయం చూసిన అదే మెసేజ్ సాయంత్రం ఉంటుంది కనుక సాయంత్రం చూడగలిగితే సాయంత్రం చూడండి. ఒకవేళ ఉదయము సాయంత్రం వీలు పడకపోతే మరొక రోజు మరొక సందర్భంలో యూట్యూబ్లోంచి మీరు చూడొచ్చు. అప్లోడ్ అయి ఉంటుంది కాబట్టి మీరు చూడొచ్చు. దేవుని స్తోత్రం. ఇప్పటి వరకు 1530కి పైగా సందేశాలు ఇవ్వడానికి ప్రభు సహాయాన్ని అందించారు, ఆర్థిక సహాయాన్ని అందించారు. ఆయా సందర్భాల్లో ఫైనాన్షియల్గా అనేక సందర్భాలు నలిగిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఆయన మీద ఆధారపడ్డప్పుడు అరణ్యములోని మృగరాజులైనటువంటి సింహాలు ఆకలి కొంటాయేమో అని లోటుకు లోనవుతాయేమో, కానీ ఆకలి కొని అవి అల్లాడిపోతాయేమో, వేట కోసం వేటాడుతూ తప్పించిపోతాయేమో, కానీ దేవుణ్ణి ఆశ్రయించే వారికి సమృద్ధిగా అనుభవించవచ్చు అని కీర్తనాకారుడు చెప్పాడు. వీ వుడ్ ఎంజాయ్ ద అబండెన్స్ ఫ్రమ్ ద లార్డ్ ఆన్ దిస్ ఎర్త్. కాబట్టి దేవుడు మనకి ఇంకా ఈ కార్యక్రమాలకు అనుగ్రహించాలి, వనరులు అనుగ్రహించాలి. మీరు ప్రార్థన చేయాల్సిందిగా కోరుతున్నాను. ఇంకా వనరులు అనుగ్రహించాలి. గత దినాల్లో నాకు ఆర్థికపరమైన ఒత్తిళ్ళు ఉన్నాయి. మా నాన్నగారు ప్రభువునందు నిద్రించారు, దానికి సంబంధించినటువంటి ఖర్చులు. అంతకుముందు నా దగ్గరికి ఒక విదేశీ దైవజనుడు, అనగా ఆఫ్రికా నుంచి వచ్చినట్టు దైవజనుడు, ఆయన సుమారు 35 రోజులు నాతో ఉన్నాడు. దానికి ఖర్చు ఎక్కువైంది. ఇంకా వేరు ఖర్చులు. ఇటువంటి వాటి దృష్ట్యా
నాకు వచ్చేటువంటి ఆర్థిక వనరులు పరిమితమైనప్పటికీ, నాకు స్థానిక సంఘములో నుంచి వచ్చే ఆర్థిక వనరులు పరిమితమైనప్పటికీ కూడా ఇక్కడికి వెళ్తున్నప్పుడు కొంతమంది దేవుని బిడ్డలు ఇచ్చేటువంటి కానుకలు, దశమ భాగాలు, వీటితో ప్రభు పరిచయలో ముందుకు సాగడానికి ప్రభు సాయం చేస్తున్నాడు. ఏదేమైనప్పటికీ ఇంత ఆర్థికపరమైన ఒత్తిళ్ళు ఉన్నప్పటికీ 30 సంవత్సరాలుగా దేవుడు నన్ను నడిపిస్తూనే ఉన్నాడు. ఐఎమ్ కీప్ ఆన్ గోయింగ్, ఐఎమ్ సర్వైవింగ్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ మీరు నన్ను సంపన్నుడిగా టీవీలో బోధిస్తున్నాడు కాబట్టి సంపన్నుడిగా మీరు భావిస్తే ఆ భావనే ఒక ప్రవచనాత్మకమైన దీవెనగా మారాలని నేను కోరుకుంటున్నాను. మీరు భావించినంత మాత్రం నేను సంపన్నుడు కాదు. దేవుడు మనల్ని ఆశీర్వదించాలి. నేను అదే కోరుకుంటున్న, దేవా నన్ను ఇంకనూ ఆశీర్వదించు, ఆర్థికంగా ఆత్మీయంగా ఇంకనూ అనేక రెట్లు ఆశీర్వదించండి అని నేను ప్రార్థిస్తూ ఉంటాను. ఎందుకంటే ఆర్థికంగా దేవుడు నన్ను దీవిస్తే నేను అనేకులకు చేయుతని ఇచ్చే అవకాశం ఉంది. 30 సంవత్సరాల కాలంలో నేను దాచుకుందంటూ ఏమి లేదు, నాకు సొంతంగా ఏమీ లేవు, సొంత కారు ఏం లేదు. అయినప్పటికీ కూడా ప్రభు ఇలా నడిపిస్తున్నాడు. యెహోవా నా పోషకుడు, ఆయన మన పోషకుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పిల్లలకి ఫీజు కట్టలేని పరిస్థితులు, అయితే ఆయా పరిస్థితులు ఇంచుమించు పిల్లలు ఫ్రీ ఎడ్యుకేషనే వాళ్ళు పొందుకున్నారు. ఇవన్నీ దేవుని కృపను బట్టి జరుగుతున్నాయి. నేను పరిచర్య చేస్తున్నాను కాబట్టి నా బిడ్డల విషయంలో దేవుడు కార్యం చేస్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుడు గొప్పవాడు. దేవుడు తన బిడ్డలను ఎప్పుడు విడిచిపెట్టేవాడు కాదు. ఒక టెస్టింగ్ టైం ఉండొచ్చు. ఒక టెస్టింగ్ టైం 30 years టెస్టింగ్ టైం ఏంటి అనొచ్చు. ఒకప్పుడు నేను సైకిల్లో తిరిగిన వాడిని, ఒకప్పుడు పరిమితమైన వస్త్రాలతో తిరిగిన వాడిని, ఒకప్పుడు భోజనానికి కూడా గతి లేని విధంగా ఉన్నవాడిని. నా గతాన్ని నేను గుర్తు చేసుకుంటున్నాను. దేవుడు నన్ను ఆశీర్వదించాడు. ఈ మాటలు వింటున్నా, ఈ సాక్ష్యం వింటున్నా నా సోదరి సోదరులారా, దేవుడు నమ్మదగినవాడు. ఆయన ఎవరికి అన్యాయం చేయడు. అన్యాయం చేయడం అసంభవం. ఆయన మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. గాడ్ విల్ షూర్లీ బ్లెస్ యూ. మీరు ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్నట్లయితే, మీరు ప్రార్థనలో గడుపుతూ ఉన్నట్లయితే, వాక్య ధ్యానంలో గడుపుతూ ఉన్నట్లయితే, మీరు ఉపవసిస్తూ ఉన్నట్లయితే, ప్రభు ఆశీర్వాదాల కోసం ప్రభు యొక్క సృష్టికర్త చేతుల వైపు చూస్తూ ఉన్నట్లయితే, హీ వుడ్ షూర్లీ బ్లెస్ యూ. స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడున్నటువంటి కష్టాలు, ఇప్పుడున్న నష్టాలు, ఇప్పుడున్నటువంటి ఒత్తిళ్ళు రాబోయే రోజుల్లో ఉండవు. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవుని స్తోత్రం. ఆశీర్వాదానికి వారసులవుటకే మిమ్మల్ని పిలిచాడు, నన్ను పిలిచాడు. నన్ను పిలిచింది ఆశీర్వాదానికి వారసులు అవ్వడానికి. అవును, ఆత్మీయ ఆశీర్వాదాలకి నేను వారసునవుతూ ఉన్నాను. భౌతికమైన ఆశీర్వాదానికి నేను వారసునవుతూ ఉన్నాను. అబ్రహాముకి ఇవ్వబడేటి ఆ నిబంధన ప్రకారం ఆ ఆశీర్వాదాలకు నేను వారసునవుతున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నిన్నటి ఎపిసోడ్లో మనం నిర్దోషులుగా ఉండడం అనే దాని గురించి మనం మాట్లాడుకున్నాం. నేను నిర్దోషిని కాబట్టి ఓకే, మీ ఇష్టం అండి. మీకు మీ వీధిలో, మీ ప్రాంతంలో, మీ ఏరియాలో, మీ కాలనీలో చెప్పడం మీకు ఇష్టం లేనప్పుడు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు, ఐ విల్ గో. అక్కడికి వెళ్ళి అక్కడే నిలబడి యేసు రక్తమే చేయం, సిలువ రక్తమే చేయం అని నినాదాలు చేయలేదు. అక్కడి నుంచి మెల్లగా నిదానంగా నిష్క్రమించాడు. రోజులో అక్కడెక్కడికి వెళ్ళి సువార్త ప్రకటించడానికి వెళ్ళి హల్లెలూయా స్తోత్రం, హల్లెలూయా స్తోత్రం అని నినాదాలు చేస్తూ, అవతల వ్యక్తులు వేరే వాళ్ళ దేవుని నామము మీద ఉన్నటువంటి దేవుని నామంతో ఉన్న నినాదాలు చేస్తున్నప్పుడు, ఆ నినాదాలు ఈ నినాదాలు అనగా నినాదాలు ప్రతి నినాదాలతో గందరగోళమైన వాతావరణం మనం అక్కడక్కడ చూస్తున్నాం. మనం అవసరమైతే నిష్క్రమిస్తాం, అవసరమైతే మరలా దేవుని చేత పంపబడి అదే స్థలానికి వచ్చి సువార్తను ప్రకటిస్తాం. ఎక్కడ పడిపోయామో, ఎక్కడ ఆగిపోయామో అక్కడే ఆరంభిస్తాం. అది మాత్రం గ్యారెంటీ. దేవుడు అట్టి కార్యం చేయగలడు. నిన్న మనం మాట్లాడుకున్న మాటలు, సాక్ష్యం ఇచ్చినప్పుడు నేను నిర్దోషిగా ఉండగలను, ఎంచబడగలను. పౌలు సాక్ష్యం ఇచ్చాడు కాబట్టి తన మనసులో ఎటువంటి అపరాధ భావం లేదు. ఐ డిడ్ ఏ గుడ్ జాబ్, ఐ డిడ్ంట్ డూ ఎనీ రాంగ్ అని ఫీల్ అయిపోయాడు. రెండవదిగా యేసు ప్రభు సిలువలో వేలాడుతున్నప్పుడు వీరేం చేస్తున్నారు వీరెరుగురు అని విజ్ఞాపన చేశాడు. తన చెయ్యిని విడిచిపెట్టినట్టు తండ్రిని కాదనకుండా అదే చేతికి తన విషయాన్ని, తన మనసులో ఉన్న భారాన్ని, ప్రజలను క్షమించమని క్షమాపణ కోరడానికి సిద్ధంగా ఉన్నట్టు మనసు లేనటువంటి ప్రజల గురించి ఆయన విజ్ఞాపన చేశాడు. క్షమించబడాల్సిన మనుషులకి, క్షమించాల్సినటువంటి దేవునికి మధ్యవర్తిగా సిలువలో నిలబడ్డాడు. సిలువ వంతెన మీద ఆయన దేవునికి నరులకి మధ్యవర్తిగా నిలబడ్డాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా.
మనము సత్క్రియ చేస్తే మనం నిర్దోషిగా ఎంచబడతాం. నువ్వు సత్క్రియ చేసినట్లా నువ్వు తల ఎత్తుకొనవా? నిర్దోషి తల ఎత్తుకోగలడు, దోషి తల దించుకుంటాడు. మూడవదిగా అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 60వ వచనంలో సహనము కోల్పోకుండా ఉన్నటువంటి స్టెఫన్ను మనం చూస్తున్నాం. అనగా ఆత్మ ఫలములో కొనసాగినటువంటి స్టెఫన్ రాళ్లతో కొడుతున్నప్పుడు ఆ దెబ్బలకి, ఆ గాయాలకి, ఆ నొప్పులకి, ఆ రక్తస్రావానికి ఏమాత్రం జంకి చాలు, ఇక ఆపండి, నేను నా ప్రసంగం పొరపాటున చేశాను, ఇక మీదట ఆ ప్రసంగం చేయను, ఇక మీదట ఈ ప్రసంగ ప్రస్తావన లేకుండా ఏదైనా సాఫ్ట్గా కొన్ని విషయాలు చెప్పి 4 మాటలు చెప్పి వెళ్ళిపోతానని అనలేదు. నేను చేసిన ప్రసంగం తప్పని నేను అనుకోవడం. మై ప్రీచింగ్ ఈజ్ కరెక్ట్. నేను ఏదైతే ప్రసంగం చేశానో అది దేవుని కృపను బట్టి ప్రసంగించాను, పరిశుద్ధాత్మ ప్రేరణను బట్టి ప్రసంగించాను. ఐ విల్ నెవర్ రిపెంట్ ఫర్ దిస్ ఇన్ దిస్ ఇష్యూ. ఈ ఇష్యూ విషయంలో నేనేమో రిపెంట్ కావాల్సిన అవసరం నాకు లేదండి. ఐఎమ్ ఓకే, నేను నిర్దోషిని. ప్రభువా, వీరి మీద ఈ నేరము మోపొద్దు అని స్టెఫను చేసినటువంటి ఒక అర్థవంతమైనటువంటి ఒక ఆత్మీయ ప్రార్థన అది. అంతేకాకుండా అపోస్తలుడైన పౌలు, అందరూ నన్ను విడిచిపెట్టిపోయారు. చాలామంది నన్ను, టీం మెంబర్స్, యవనస్తులు వదిలిపెట్టారు, పెద్దలు వదిలిపెట్టిపోయారు. వేరువేరు కారణాలను బట్టి, కొంతమంది అనారోగ్యాన్ని బట్టి, కొంతమంది మానసిక అనారోగ్యాన్ని బట్టి, ఆత్మీయ అనారోగ్యాన్ని, ఇలా వదిలిపెట్టిపోయారు. నో ప్రాబ్లం, నేను ఒంటరివాడిగా మిగిలాను, ఏకాకిగా మిగిలాను. ఐ బికమ్ అలోన్. బట్ డోంట్ కన్సిడర్ దిస్ యాజ్ ఎ సిన్, యాజ్ ఎ అఫెన్స్ అగెన్స్ట్ దెమ్. వారికి విరోధముగా దీన్ని అలా ఎంచొద్దు అని ఆయన చేసిన ప్రార్థన, లేదా ఆయన చెప్పిన పలికిన మాట అద్భుతంగా ఉంది అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ సమయంలో మనం ఆలోచిస్తున్నట్టు మాటలు, మనం నిర్దోషులుగా ఉండాలి, నిందారహితులుగా ఉండాలని దేవుని కోరిక. ఇట్స్ గాడ్స్ డిజైర్ దట్ వీ షుడ్ బి బ్లేమ్లెస్. నిందలు వేసేవాళ్ళు వేస్తారు. అయినప్పటికీ నిందలు వేసినప్పటికీ ఒకరోజు నిజం తెలుస్తుంది. మన చుట్టూ ఉన్నటువంటి నరులకి, మన చుట్టూ ఉన్న సమాజానికి నిజం తెలుస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు నిందను గురించినటువంటి వివరణ మనం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒకరోజు ప్రపంచం తెలుసుకుంటే మన విలువేంటో, మనము దేనికోసం నిలబడ్డామో, మన నిబద్ధత ఏంటో ప్రజలు తెలుసుకుంటారు. దేవుని స్తోత్రం. మన నిర్దోషులుగా ఉంటూ ముందుకు సాగడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. చిన్న ప్రార్థన చేసుకొని ఈరోజు ధ్యానంలోకి వెళ్దాం. పరిశుద్ధమైన మా దేవా, మీకు వందనాలు. మాకు ఇచ్చిన మంచి దినము కొరకే మీకు వందనాలు. ఈ సమయంలోనైనా ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి మా యవన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. తమ ఫ్యూచర్ లైఫ్ను దృష్టిలో పెట్టుకొని వేరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న మా ప్రియుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. తండ్రి, మీకు వందనం చేస్తున్నాం. తెలంగాణలో ఉన్నటువంటి పోషయ్య అంకుల్ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారికి బైపాస్ సర్జరీ చక్కగా జరిగిందని మీ దాసులు హైదరాబాదులో ఉన్నటువంటి మా ప్రియ సోదరులు జవాజీ పీటరయ్య గారు తెలియజేశారు. తండ్రి, మీకు వందనం చేస్తున్నాం. మీ దాసులు త్వరగా కోలుకోగలుగుటూ సాయించండి, త్వరగా రికవర్ అవుతూ సాయించండి. మీ దాసుని దేహంలో మీ కార్యము జరిగించండి. గుండె చెదరిన వారిని బాగు చేయవాడు, వారి గాయములు కట్టువాడు ఆయనే అని మీ వాక్యంలో రాయబడింది. మీ దాసుని మీరు దర్శించండి. అన్యజనుడు మీ దాసుని మీరు రక్షించండి ప్రభువా. వారి కుటుంబంలో మీ కార్యము జరిగించండి నాయన. ఇది ప్రభువు వలన జరిగిన కార్యము, ఇది మా కనులకు ఆశ్చర్యమని వాళ్ళు ఆశ్చర్యపోనట్లుగా మీరు చక్కగా ఆపరేషన్ జరిగించినందుకు మీకు వందనం చేస్తున్నాం. తండ్రి, మీకు వందనాలు. బైపాస్ సర్జరీస్తోనూ అయితే స్టంట్లు వేయవలసిన వారుగా ఉంటూ వారందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. తండ్రి, క్యాన్సర్లతో బాధపడుతున్న వారిని మీ సన్నిధానానికి తెస్తున్నాం. ఇంకా వేరు బలహీనతలతో ఉన్న వారిని మీ సన్నిధానానికి తెస్తున్నాం. మా పరమ వైద్యుడా, నీ శక్తి తగ్గిపోలేదు. తండ్రి, మీకు వందనాలు. మానవులు తయారు చేసిన ఔషధాల్లో శక్తులు తగ్గిపోయినాయి, కానీ ప్రభువా, నీలో శక్తి ఏమాత్రం తగ్గిపోలేదు. గిలాదులోని గుగ్గిలమును తీసుకొని ప్రజలను మీరు దర్శించమని అడుగుకుంటున్నాను. తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తూ మా ఈ కార్యక్రమ వీక్షకుల్లో ఎవరైనా బలహీనతలతో ఉన్నట్లయితే ఉదయకాలం వారిని మీరు దర్శించండి. వారు మీ సాన్నిధ్యాన్ని అనుభవించగలటూ సాయించండి. వారి రోగశయ్య మీద, వారి బెడ్రూమ్లో, వారు ఉన్నటువంటి స్థలంలో వారు మీ సాన్నిధ్యాన్ని అనుభవించి ఒక డివైన్ హీలింగ్ వాళ్ళు రిసీవ్ చేసుకోగలటూ సాయించండి. మేము రోగంతోనే చివరి వరకు ఉండి రోగంతో పోరాడుతూ దాంతో పోరాడలేక ఓడిపోయి నిద్రిస్తాము అనే భావన కాకుండా మేము రోగాన్ని జయిస్తాం, వి షాల్ ఓవర్కమ్ డిసీజ్ సిక్నెస్ అనేటి భావంతో వారు ముందుకు సాగగలటూ సాయం చేయమని అడుగుతున్నాం. తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం.
కొంతమంది హెడ్ఏకులతో బాధపడుతున్నారు, మైగ్రేన్, సైనసైటిస్, ఇలా రకరకాల హెడ్ఏక్స్తో బాధపడుతున్న వారు ఉన్నారు. వీరందరినీ మీ సన్నిధానానికి తెస్తున్నాం. మా పరమ వైద్యుడా మీకు వందనాలు. నిన్న నేడు నిరంతరముగా ఏకరీతిగా ఉన్నవాడివి కనుక ఈ దినమైనా రేపైనా ఇంకో కొన్ని సంవత్సరాల తర్వాత భూమి మీద మా ఆయుష్ను పొడిగించినంత కాలము మేము నీకు ఇలా ప్రార్థిస్తూనే ఉంటాం. మేము మిమ్మల్ని నమ్ముతున్నాం ప్రభా. యు ఆర్ అవర్ హీలర్. నువ్వు యెహోవా రాఫావే. అందును బట్టి మీకు వందనం చేయిస్తాం. యేసు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. మరొక పర్యాయం మీకు వందనాలండి. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మన సమయము ఇంకా కొన్ని నిమిషాలు మాత్రమే సమయం ఉంది. మనకు ఇంకొక 12 నిమిషాలు మాత్రమే సమయం ఉంది. 12 నిమిషాల్లో మనం కొన్ని విషయాలు ఆలోచించాలి. ఈ దినము మన ధ్యానం నిమిత్తమై అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము 9వ వచనం, బుక్ ఆఫ్ యాక్ట్స్ 18th చాప్టర్ వర్స్ 9. రాత్రి వేళ దర్శనమందు మౌనముగా ఉండకుము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను చదువుతున్నాను, వాడుక భాషలో కూడా మనం చదువుకుందాం. 18వ అధ్యాయము 9వ వచనం. స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్. వన్ నైట్ అనగా ఒకగానొక రాత్రి, అనగా కొరింథీలో గడిపినటువంటి రాత్రుల్లో ఒక రాత్రి, కొరింథీ విశ్వాసులు కొంతమంది బాప్తిజము తీసుకున్న తర్వాత ఒకరోజు రాత్రి, వన్ నైట్ ద లార్డ్ స్పోక్ టు పాల్ ఇన్ ఏ సూపర్ న్యాచురల్ విజన్ అండ్ సెడ్. ఒక అతీంద్రియమైనటువంటి దర్శనములో ప్రభువు అతనితో మాట్లాడాడు, పౌలుతో మాట్లాడాడు. దర్శనములో యోసేపుతో మాట్లాడినట్టు, దర్శనములో సొలొమోనుతో మాట్లాడినట్టు, దర్శనములో వేరువేరు భక్తులతో మాట్లాడినట్టు హీ స్పోక్ విత్ పాల్. నేరుగా మాట్లాడుతున్నాడు, స్వప్నములో మాట్లాడుతున్నాడు, అనగా డైరెక్ట్గాను మాట్లాడుతున్నాడు, ఇండైరెక్ట్గా మాట్లాడుతున్నాడు. నేను చెప్పాడు, డోంట్ ఎవర్ బీ అఫ్రైడ్. భయపడతావేమో, భయపడాల్సిన అవసరం లేదు. నేను నీకు పిరికితనము గల ఆత్మనివ్వలేదు, ధైర్యము, శక్తి, ఇంద్రియ నిగ్రహము, ప్రేమ కలిగినట్టు ఆత్మనిచ్చాను. డోంట్ బీ ఎవర్ అఫ్రైడ్. భయపడనే వద్దు. కొరింథీలో ఉన్నా భయపడొద్దు, ఇంకా ఏ ఊరికి వెళ్ళినా భయపడొద్దు, ఎఫెసీకి వెళ్ళినా, ఇంకా ఫ్యూచర్ టౌన్స్లో గత దినాల్లో నువ్వు సంచరించిన పట్టణాలకు మళ్ళీ వెళ్ళాల్సి వచ్చినా భయపడాల్సిన అవసరం లేదు. స్పీక్ ద వర్డ్స్ దట్ ఐ గివ్ యూ. నేను నీకు ఇచ్చే మాటలు పలుకు. ఈ మాటలు మన తర్జుమాలో లేవు, అరామిక్ తర్జుమాలో ఉన్నటువంటి మాటలు ఇవి. స్పీక్, మాట్లాడుము. మౌనంగా ఉండక, భయపడక, భయాన్ని తొలగించుకొని, మౌనవ్రతాన్ని ఆపివేసి, స్పీక్ ద వర్డ్స్ దట్ ఐ గివ్ యూ. నువ్వేం మాట్లాడాలో నీకు తెలియదు, కానీ ఐ విల్ గివ్ యూ ద వర్డ్స్. అనగా నీ నోరు బాగ్గా తెరువు, నేను దాన్ని నింపుతాను. నోరు తెరవయ్యా పౌలు. యేసు నోరు తెరిచి వారికి ఇలాగూ బోధింపసాగిను అని కొండ మీద ప్రసంగం ఆరంభంలో మనం చూసినట్లుగా, యు స్పీక్ ద వర్డ్స్. కొరింథీ పట్టణములో వారి యొక్క ప్రేమ దేవత అఫ్రోడైట్ అనేటువంటి ఆ ప్రేమ దేవత, లేకపోతే వాళ్ళు ఆరాధిస్తున్న ఆ ప్రేమ శృంగార దేవత, లేకపోతే గాడ్ ఆఫ్ ఫర్టిలిటీ వాళ్ళు పూజిస్తూ సేవిస్తున్నప్పుడు, ఆ ఫీమేల్ దైతీని వాళ్ళు ఆరాధిస్తున్నప్పుడు, ఆ పట్టణములో, ఆ నగరములో దేవుడు చెప్తున్నాడు, ఐ విల్ గివ్ యూ వర్డ్స్. నేను నీకు మాటలు ఇస్తాను. నీ మనసులో కొన్ని తలంపులు పుట్టిస్తాను. ఆ తలంపులను నువ్వు మాటలుగా కన్వర్ట్ చేసుకో. స్వర్గపు భాషలో నేను ఇచ్చినటి మాటలు, నీకు అర్థమయ్యే భాషలో నేను ఇచ్చిన మాటల్ని యు కన్వర్ట్, ట్రాన్స్ఫార్మ్ ఇంటూ కొరింథియన్ లాంగ్వేజ్. స్థానికమైన భాషలోకి నువ్వు వాటిని, స్వర్గపు భాషని వాటిని మార్చుకో అని దేవుడు చెప్తా. స్పీక్ ద వర్డ్స్ దట్ అండ్ డోంట్ బీ ఇంటిమిడేటెడ్. పిరికివాడుగా మారద్దు. నో, అలా మారనే. బికాస్ ఐఎమ్ విత్ యూ. నేను నీతో కూడా ఉన్నాను బాబు. ఐఎమ్ విత్ యూ. స్తోత్రం. ఐయామ్ అని చెప్పబడినవాడు, గ్రేట్ ఐయామ్ అని చెప్పబడినవాడు, ఐయామ్ విత్ యూ. ఎందుకంటే నువ్వు పిరికివాడిగా మారాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు, మౌన వ్రతం చేయాల్సిన అవసరం లేదు, మోగనం పాటించాల్సిన అవసరం లేదు. స్పీక్. దిస్ ఈజ్ ద టైమ్ టు స్పీక్ అట్ కొరింథీ. ఇంతకుముందు మాట్లాడిన దానికన్నా ఎక్కువగా మాట్లాడాల్సిన సమయం. నో వన్ విల్ ఏబుల్ టు హర్ట్ యూ. ఇక్కడ 9, 10, 2 కలిసి ఉన్నాయి. నేను అందుకనే ఇంటిమిడియేటెడ్ వరకు 9, తర్వాత బికాస్ ఐఎమ్ విత్ యూ అనేది తర్వాత వచనం. కానీ మనం దీన్ని వాడుక భాషలో కూడా మనం చదువుకున్నాం. 18వ అధ్యాయము 9వ వచనం. ఒకనాటి రాత్రి పౌలు కలలో ప్రభువును చూసి, ప్రభు స్వరూపం చూసి, ప్రభు దర్శనము చూసి, ప్రభు యొక్క స్వరం విని
ఈ పట్టణములో నా ప్రజలు చాలా మంది ఉన్నారు కనుక మౌనము వహింపక ధైర్యంగా బోధించు. నేను నీ వెంటే ఉన్నాను, ఎవరు మీకు ఎదురు తిరగలేరు, ఏ హాని చేయలేరు అని అన్నాడు. స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. వాడుక భాషలో పెద్దదిగా ఉన్నట్టుంది. 9వ వచనం నేను మరలా చదువుతున్నాను. 9వ వచనం, రాత్రి వేళ దర్శనమందు ప్రభు, ఓ పౌలా నీవు భయపడక మాట్లాడుము. స్తోత్రం. మౌనముగా ఉండకము, దేవుని మౌనము దాల్చకము. స్తోత్రం, హల్లెలూయా. ప్రభు చెప్తున్న మాట, మాట్లాడలేనటువంటి మూగవాడైపోయినటువంటి అని కాదు. పౌలు మూగవాడేం కాదు, పౌలు నత్తివాడేం కాదు, వాక్చాతుర్యం కలిగిన వాడే. ఇక్కడ ప్రభు అనగా మూగవాళ్ళు మాట్లాడకపోవడం, నత్తివాళ్ళు మాట్లాడకపోవడం అది ఓకే. కానీ మాట్లాడగలిగిన వాళ్ళు కూడా, అలాగని పౌలు తన వాక్చాతుర్యాన్ని వినియోగించుకున్నాడని కాదు, వాక్చాతుర్యము లేకుండా క్రీస్తు శిలువను ప్రకటించాలి అనే మాటను 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయంలో చెప్తున్నాడు. వాక్చాతుర్యం కాదు నాకు కావాల్సింది, వేదికల మీద వాక్చాతుర్యం కనిపిస్తుంది. వేదికల మీద వాక్కు అయినటువంటి దేవుడు, వాక్యమైనటువంటి దేవుని యొక్క ప్రస్తావన జరగడం లేదు. వాక్చాతుర్యాన్ని మాటల రూపంలోనూ, జోక్స్ రూపంలోనూ, ఏదో ఒక రూపంలోనూ తమ వ్యక్తిగతమైన సాక్ష్యాల్లో వాక్చాతుర్యాన్ని ప్రదర్శిస్తున్నారు ప్రజలు. అపోస్తలుడైన పౌలుతో దేవుడు చెప్పినట్టు మాట, పౌలా నా కుమారుడా, నా సేవకుడా, మై సన్ ఆర్ మై సర్వెంట్, ఓపెన్ యువర్ మౌత్, స్పీక్. ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడాలో నీకు అర్థం కాదేమో, ఆయనను మాట్లాడువారు మీరు కాదు. పౌలు అనేటువంటి నీ ద్వారా నా ఆత్మ, తండ్రి ఆత్మ మాట్లాడుతుంది. అంతవరకే, నువ్వు ధైర్యంగా మాట్లాడు. ఒకవేళ ఈ మాటలను బట్టి నిన్ను కొట్టొచ్చు, తిట్టొచ్చు, చంపొచ్చు, ఏమైనా చేయొచ్చు. చేయరు, అలా చేయరు, కొంతకాలం అలా చేయరు. ధైర్యంగా ఉండు. ఏ పట్టణంలో ఎవడు నీ మీదకి రాడు. నువ్వు సంఘము ద్వారా పనిచేస్తున్నావు, సంఘ వ్యవస్థ ద్వారా పనిచేస్తున్నావు, చర్చ్ సిస్టమ్ ద్వారా పనిచేస్తున్నావు. దాని ఎదుట పాతాళలోక ద్వారములు నిలవనేరు. అనగా దాని అర్థం, ఇప్పుడు గర్జిస్తున్నటువంటి సింహాల్లాంటి శత్రువులు, ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి వాగుడుకాయల్లాగా మాట్లాడుతున్నటువంటి శత్రువుల నోళ్ళు నేను మోస్తాను, నీ నోరు నేను తెరిపిస్తాను. దే వుడ్ బికమ్ డమ్ అండ్ యూ వుడ్ స్పీక్. ఆ రాత్రి అతని దర్శనం, అతడు పొందుకున్న దర్శనం, అతని చేత మాట్లాడించాలని, అతన్ని నిలబెట్టాలని 1.5 సంవత్సరం అక్కడ అతన్ని ఉంచాలి అనేటువంటి ఉద్దేశంతో దేవుడు మాట్లాడాడు. ఆ రాత్రి అతనికి దర్శనం రాకపోతే మరుసటి రోజు ఉదయమో లేకపోతే రాత్రే ఆయన ఆ ఊరిలోంచి ప్యాకప్ చేసుకుని వెళ్ళిపోయిండేవాడు, ఎపేసికి వెళ్ళిపోయిండేవాడు. చూడండి, అతను అక్కడే ఉన్నాడు. దేవుని స్తోత్రం. అతను ప్రార్థన చేస్తున్నాడు, లేకపోతే అకుల, ప్రిస్కిల్లా అనేటువంటి వాళ్ళతో కలిసి ప్రార్థన చేశాడు. తన ఇండివిజువల్గా ఎలా ప్రార్థన చేసాడో, ప్రార్థన చేసి నిద్రపోయాడు, ఏదో మరి సంథింగ్ జరిగింది. హీ గాట్ ఏ డ్రీమ్, హీ గాట్ ఏ విజన్. దేవుడు మాట్లాడాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అకుల ద్వారా దేవుడు మాట్లాడాడని కాదు, ప్రిస్కిల్లా ద్వారా దేవుడు మాట్లాడాడని కాదు, ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడాడని కాదు. సరే, ఇప్పుడు ప్రశ్న, నీవు మాట్లాడుము, భయపడక మాట్లాడుము. గడగడ వణికిపోతూ మాట్లాడాల్సిన అవసరం లేదు, గుండెల్లో భయాన్ని దాచుకొని మాట్లాడాల్సిన అవసరం లేదు. నువ్వు మాట్లాడు, కానీ ఎవరితో మాట్లాడాలి? మాట్లాడమని చెప్పాడు, ఎవరితో మాట్లాడమని చెప్పలేదు, ఎప్పుడు మాట్లాడమని చెప్పలేదు, ఏం మాట్లాడాలో చెప్పలేదు. కానీ అతను మాట్లాడాడు. 1.5 సంవత్సరం అక్కడ ఉండగలిగాడు. 1.5 సంవత్సరం ఆయన మౌనంగా ఉండలేదు, అక్కడ మాట్లాడుతూనే ఉన్నాడు. అక్కడ దైవ కార్యాలు జరిగాయి. మాట్లాడుము అని చెప్పాడు. ఎవరితో మాట్లాడాలి? మనం ఆలోచిస్తున్న విషయాలు, మొట్టమొదటి విషయం మనం ఆలోచిద్దాం. 18వ అధ్యాయము 8వ చివరి భాగం. మరియు కొరింథీయులలో అనేకులు విని స్వార్థను విని విశ్వసించి, అది కాబట్టి విని విశ్వసించి బాప్తిజం పొందినట్టు, విని విశ్వసించి విధేయత చూపిన వారితో మాట్లాడు. స్పీక్ విత్ దోస్ హూ హేర్ ద గాస్పల్ and who were baptized and who believed in the Lord. విని విశ్వసించి విధేయత చూపించి, బాప్తిజ రూపములో విధేయత చూపించిన వారితో మాట్లాడమని దేవుడు చెప్తున్నాడు. న్యూ బిలీవర్స్తో, కొత్త విశ్వాసులతో మాట్లాడమని చెప్తున్నాడు. కొత్త న్యూ కమర్స్తో, కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారితో మాట్లాడమని ప్రభు చెప్తున్నాడు.
మాట్లాడము అంటే బోధించమని అర్థం. కొన్ని తర్జుమాల్లో బోధించమని రాయబడింది. భయపడక బోధించుము, భయపడక మాట్లాడు, భయం యొక్క అవసరం ధైర్యముగా మాట్లాడు. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము 10వ వచనం. నేను నీకు తోడై ఉన్నాను, ఈ పట్టణములో నాకు బహు జనమున్నది. ఎస్, ఈ టౌన్లో, ఈ సిటీలో, కొరింథీలో నాకు విస్తారమైన జనం ఉన్నారు, జనసమూహం ఉన్నారు. నువ్వు కొంతమందికి బాప్తిజం ఇచ్చి నువ్వు వెళ్ళిపోతున్నావు. ఓకే, మై మినిస్ట్రీ ఈజ్ ఓవర్, ఇట్ ఈస్ ఫినిష్ అని నువ్వు వెళ్ళిపోతున్నావు. లేదు, నువ్వు ఉండాలి. ఇంకా ఉండి ఈ పట్టణములో గుర్తించబడకుండా ఉన్నటువంటి, అన్రికగ్నైజ్డ్గా ఉన్నటువంటి, మరుగుగా ఉన్నటువంటి, అనగా కనిపెట్టబడకుండా ఉన్నటువంటి వారు, గుర్తించబడకుండా ఉన్నటువంటి వారు, చాటుగా ఉన్నవాళ్ళు, మర్మంగా ఉన్నవాళ్ళు, వాళ్ళెవరో నీకు తెలియదు, వాళ్ళతో మాట్లాడు. స్పీక్ విత్ ఆల్, స్పీక్ విత్ పర్టికులర్ పీపుల్, స్పీక్ విత్ ఆల్. దేవుని స్తోత్రం. బహుజనం ఉంది. బహుజనముతో మాట్లాడడానికి ఆయన 1.5 సంవత్సరం సరిపోయిందో లేదో మరి నాకు తెలియదు. బహుజనములో అత్యధికులతో ఆయన మాట్లాడి ఉండొచ్చు. రెండోది, కనిపెట్టబడని వారితో మాట్లాడమని. మూడోది 18వ అధ్యాయము 21, 20 వచనాలు మనం గమనించినట్లయితే, అకులా ప్రిస్కిలాతో చెప్పాడమ్మా వెళ్తానులేండి, ఇప్పటికే చాలా కాలమైంది, 2 సంవత్సరాల పైన అయింది, నా కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు, వెళ్తానని చెప్పాడు. అనగా దేవుని చిత్తాన్ని గుర్తించినటువంటి అకులా ప్రిస్కిలాతో, కుటుంబ సభ్యులతో మాట్లాడమని, కొత్త వారితో మాట్లాడమని, కనిపెట్టబడని వారితో మాట్లాడమని, కుటుంబ సభ్యులతో మాట్లాడమని. చివరికి ఒక మాట కూడా చెప్పి ముగిస్తాను. 18వ అధ్యాయము 22వ వచనం. తర్వాత కైసరేయునకు దిగి యెరూషలేమునకు వెళ్ళి సంఘపు వారిని కుశలం అడిగి అంతియోకయకు వచ్చింది. అక్కడ మిషనరీ జర్నీ, సెకండ్ మిషనరీ జర్నీ ఎండ్ అయిపోతుంది. అనగా సంఘపు వారితో, క్రీస్తు సంఘపు వారితో, క్రీస్తు యొక్క సంఘ సభ్యులతో మాట్లాడము. నువ్వు మాట్లాడు. 4 విధములైన ప్రజలతో మాట్లాడమని చెప్పాడు. ఈ రోజులో కూడా ప్రజలతో మాట్లాడినట్లుగా, మన పెదవుల మీద దయారసము పోయబడినట్లుగా, పోయబడిన తర్వాత మాట్లాడుతున్నట్టుగా ప్రజలు కృపాసహితంగా ప్రజలతో మాట్లాడడానికి, క్రీస్తు పక్షాన మాట్లాడడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా. మీ అందరికీ వందనాలు. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613, మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.